ఒక్క చిన్న తప్పు మీ యూట్యూబ్ ఛానల్ ని డిమానిటైజ్ చేయవచ్చు. పూర్తిగా మీ యూట్యూబ్ ఛానల్ ని టెర్మినేట్ కూడా చేయవచ్చు. ఎంతో మంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ తెలియకుండానే రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. మీ యూట్యూబ్ ఛానల్ ని కాపాడుకోవాలంటే మీరు ఏ కంటెంట్ ని పోస్ట్ చేయకూడదు అనే విషయం క్లియర్ గా తెలుసుకోవాలి. ఈ వీడియోలో యూట్యూబ్ లో అత్యంత ముఖ్యమైన కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్ని రూల్స్ గురించి చెప్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి ఇంకో వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో యూట్యూబ్ అఫీషియల్ డాక్యుమెంట్ ఆధారంగా తయారు చేశాను. ఆ అఫీషియల్ ఇంగ్లీష్ డాక్యుమెంట్ ని మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పిన రూల్స్ కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్లి ఫాలో చేసి నాకు డైరెక్ట్ మెసేజ్ పంపండి. ఫ్రీగా మీకు నోట్స్ పంపుతాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. కమ్యూనిటీ గైడ్ లైన్స్ లో 5 రకాలుగా చెప్పొచ్చు. అవి నెంబర్ 1 స్పామ్ డిసెప్టివ్ అంటే మోసపూరిత ప్రాక్టీసెస్. సెకండ్ సెన్సిటివ్ కంటెంట్. థర్డ్ వైలెంట్ ఆర్ డేంజరస్ కంటెంట్. ఫోర్త్ రెగ్యులేటెడ్ గూడ్స్. ఫిఫ్త్ మిస్ఇన్ఫర్మేషన్. ఈ 5 రకాలు ఒక్కొక్కటిగా తెలుగులో క్లియర్ గా చెప్తాను. మొదటిగా స్పామ్ ప్రాక్టీసెస్ గురించి చూద్దాం. వీడియో స్పామ్. 1 లేదా అంతకంటే ఎక్కువ యూట్యూబ్ ఛానళ్లలో అదే వీడియోని పదే పోస్ట్ చేయడం, ఇతర యూట్యూబ్ ఛానల్ నుండి తీసుకున్న కంటెంట్ భారీగా అప్లోడ్ చేయడం, హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని సబ్స్క్రైబర్లను ప్రేరేపించడం లేదా వారి ప్రైవసీకి సంబంధించి ప్రమాదం కలిగించే వెబ్సైట్లకు దారి మళ్లించడం. రాంగ్ థంబ్నెయిల్స్. వీడియో కంటెంట్ కు సంబంధం లేకుండా ఒక ప్రముఖ సెలబ్రిటీతో తీసుకున్న ఫోటోని థంబ్నెయిల్ లో ఉపయోగించడం. థంబ్నెయిల్ లో వీడియోలో ఏదో చూపిస్తామని చెప్పి ఆ విషయాన్ని వీడియోలో పెట్టకపోవడం. థంబ్నెయిల్ లో తాజా వార్త సంఘటన జరుగుతుందని చెప్పి ఆ వీడియో కంటెంట్ లో ఆ సంఘటన గురించి ప్రస్తావించకపోవడం. స్కామ్స్, మోసాలు. సబ్స్క్రైబర్స్ తక్కువ సమయంలో ధనవంతులు అవుతారని లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామని అతిశయోక్తి హామీలు ఇవ్వడం. పిరమిడ్ స్కీమ్ ను ప్రోత్సహించడం అంటే మీరు ఇద్దరిని డబ్బు కట్టి జాయిన్ అవ్వమని వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని జాయిన్ అవ్వమని చెప్పడం. ఈ ప్లాన్ తో రేపే మీరు $50,000 సంపాదిస్తారు వంటి అసత్య హామీలు ఉన్న వీడియోలు. ఇన్సెంటివైజేషన్ స్పామ్ అంటే ప్రోత్సాహక స్పామ్. ప్రేక్షకులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశం ఉన్న వీడియోలు. సబ్ ఫర్ సబ్స్ అంటే నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో, నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పే వీడియోలు. లైక్స్ ను అమ్మే వీడియోలు మీరు యూట్యూబ్ ఛానల్ లో పెట్టకూడదు. కామెంట్ స్పామ్. పిరమిడ్ స్కీమ్ ను ప్రమోట్ చేసే కామెంట్స్, పేపర్ క్లిక్ రిఫరల్ లింక్స్ ను కామెంట్లలో పోస్ట్ చేయడం. పూర్తి వీడియో కంటెంట్ ఇస్తామని చేసే కామెంట్లు. ఎగ్జాంపుల్ సినిమాలు, టీవీ షోలు, కచేరీలు. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా వెబ్సైట్లకు లింకులు ఇవ్వడం. నకిలీ దుకాణాల లింకులు ఉన్న కామెంట్లు. పోస్ట్ చేసిన వీడియోకి అసలు సంబంధం లేని వీడియోలు ఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేసే కామెంట్స్. మీ ఛానల్ కు లింక్ తో ఒకే కామెంట్ ని మళ్ళీ పోస్ట్ చేయడం. థర్డ్ పార్టీ కంటెంట్. మీ ఫోన్ ను ఉపయోగించి టెలివిజన్ షోను లైవ్ లో పెట్టడం. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఒక ఆల్బమ్ లోని పాటలను ప్రత్యక్ష ప్రసారం, లైవ్ స్ట్రీమ్ చేయడం. ఇప్పటి వరకు చెప్పిన ఇక ముందుగా చెప్పబోయే పాలసీస్ ని అతిక్రమిస్తే ఏమవుతుంది? యూట్యూబ్ మీ మానిటైజేషన్ ని నిలిపివేయవచ్చు. కొన్ని సంఘటనల కోసం యూట్యూబ్ మీ కంటెంట్ ను తొలగించి మీ ఛానల్ పై హెచ్చరిక అంటే వార్నింగ్ లేదా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఇవ్వవచ్చు. ఇది జరిగితే యూట్యూబ్ మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తుంది. మీకు వచ్చిన హెచ్చరిక 90 రోజుల కంటే త్వరగా ముగియడానికి మరియు యూట్యూబ్ పాలసీల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ లింక్ మీకు స్ట్రైక్ వచ్చిన మెయిల్లోనే ఉంటుంది. ట్రైనింగ్ తీసుకోకపోయినా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ 90 రోజుల తర్వాత పోతుంది. 90 రోజుల్లో 3 స్ట్రైక్స్ వస్తే మీ ఛానల్ డిలీట్ అవుతుంది. ఇంపర్సోనేషన్ పాలసీ అంటే నకిలీ చేయడం. మరొక ఛానల్ లాగా సేమ్ ఛానల్ నేమ్ లేదా సేమ్ ఛానల్ హ్యాండిల్ ఒక స్పేస్ లేదా 0 తేడాతో ఉపయోగించడం. మరొకరి నిజమైన పేరు, యూజర్ నేమ్, ఇమేజ్, లోగో ఉపయోగించి వాళ్ళైనట్టుగా చూపించడం. మరొక వ్యక్తి పేరుతో మరియు ఇమేజ్ తో ఛానల్ ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్లుగా చూపించడం. మరొక వ్యక్తి పేరుతో, ఇమేజ్ తో ఛానల్ సెట్ చేసి ఇతర ఛానళ్లపై ఆ వ్యక్తి కామెంట్ చేసినట్లుగా చెప్పడం. ఎక్స్టర్నల్ లింక్స్ పాలసీ. నిషేధిత లింకులు, పోర్నోగ్రఫీకి తీసుకువెళ్లే లింకులు, మాల్వేర్ లేదా అనవసర సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే వెబ్సైట్లు లేదా యాప్లకు లింకులు, యూజర్ సైన్ ఇన్ వివరాలు, ఫైనాన్షియల్ సమాచారం మొదలైనవి దొంగలించే ఫిషింగ్ సైట్లకు లింకులు, డబ్బు చెల్లించాల్సిన ఆడియో, వీడియో కంటెంట్, సాఫ్ట్వేర్, గేమ్స్, స్ట్రీమింగ్ సేవలకు అనధికార యాక్సెస్ కల్పించే లింకులు, ఉగ్రవాద సంస్థలకు నిధులు సేకరించే లేదా రిక్రూట్ చేసే సైట్లకు లింకులు, బాలల లైంగిక చిత్రాలు ఉన్న సైట్లకు లింకులు, నియంత్రిత వస్తువులను అమ్మే సైట్లకు లింకులు, విద్వేషం లేదా హెరాస్మెంట్ విధానాలను ఉల్లంఘించే కంటెంట్ కి లింకులు, హింసాత్మక చర్యలను ప్రోత్సహించే కంటెంట్ కు లింకులు, తప్పుదోవ పట్టించే లేదా ప్రజలకు పెద్ద ప్రమాదం కలిగించే తప్పుడు సమాచారాన్ని పంపే సైట్లకు లింకులు, హింసాత్మక దాడి చేసే వ్యక్తుల మేనిఫెస్టోలు ఉన్న లింకులు. ఈ విధానం వీడియోలు, ఆడియో, కామెంట్లు, పిన్ చేసిన కామెంట్లు, లైవ్ స్ట్రీమ్లు మరియు ఇతర యూట్యూబ్ ఫీచర్లు అన్నింటికీ వర్తిస్తుంది. క్లిక్ చేయగల URLలు, వీడియోలు, ఇమేజ్లలో టెక్స్ట్ రూపంలో URLలు, మాటల ద్వారా ప్రమాదకరమైన వెబ్సైట్ పేరును చెప్పడం, సబ్స్క్రైబర్లను మాటల ద్వారా
ద్వారా ఇతర సైట్లకు పంపడం. గమనిక, అఫిలియేట్ కంటెంట్ అనుమతించబడుతుంది, కానీ ఎక్కువ స్పామ్ లా పోస్ట్ చేస్తే అదే స్పామ్ పాలసీని ఉల్లంఘించవచ్చు. ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీ, వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్లు మొదలైనవి కృత్రిమంగా పెంచే థర్డ్ పార్టీ సర్వీసులను ప్రమోట్ చేసే వీడియోస్. వ్యూస్, సబ్స్క్రైబర్ కౌంట్లను మోసం చేసే వెబ్సైట్లు లేదా సేవలకు లింక్ ఇవ్వడం. నేను నిన్ను సబ్స్క్రైబ్ చేస్తాను, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో వంటి ప్రతిపాదనలు. గమనిక, మీ వీడియోలు చూసే వారికి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పడం అనుమతించబడుతుంది. నాకు ఈ వీడియోపై ఒక రోజులో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చారు, మీరు కూడా ఇలా పొందవచ్చు అంటూ నకిలీ ట్రాఫిక్ సర్వీస్ కు లింక్ ఇస్తూ ప్రమోట్ చేసే వీడియోలు. ప్లేలిస్ట్ పాలసీ, ఇప్పటివరకు చెప్పిన నియమాలను ఉల్లంఘించే వీడియోలను ప్లేలిస్ట్ లో చేర్చకూడదు. అడిషనల్ పాలసీస్, యూట్యూబ్ ముందుగా తొలగించబడిన వీడియోలను మళ్ళీ పోస్ట్ చేయకూడదు. మీరు ఇతర యూట్యూబర్స్ కి యూట్యూబ్ రూల్స్ ను ఉల్లంఘించమని ప్రోత్సహించే కంటెంట్ ను పోస్ట్ చేయకూడదు. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ అయిన సెన్సిటివ్ కంటెంట్ గురించి తెలుసుకుందాం. న్యూడిటీ అండ్ సెక్సువల్ కంటెంట్ పాలసీ. అమ్మాయిల వక్షోజాలు లేదా వెనుక భాగం కనిపించే వీడియోలు, అమ్మాయి లేదా అబ్బాయి ప్రైవేట్ పార్ట్స్ ని చూపించే వీడియోలు, టోటల్ గా పోర్నోగ్రఫీ కాని సినిమాలు, షోలు లేదా ఇతర వీడియోల నుండి సెక్సువల్ సీన్స్ ను ప్రత్యేకంగా తీసి పెట్టిన క్లిప్స్ అంటే రీల్స్. అనుమతి లేకుండా ఎవరో ఒకరిని సెక్సువల్ గా చూపించే కంటెంట్, ఉదాహరణకు టచ్ చేయడం, ముద్దులు పెట్టడం, పబ్లిక్ లో మాస్టర్బేషన్. థంబ్నెయిల్స్ పాలసీ. ఈ థంబ్నెయిల్స్ లేదా చిత్రాలు ఉన్న పోస్ట్ చేయకండి. పోర్నోగ్రాఫిక్ ఇమేజ్లు, సెక్సువల్ యాక్ట్స్, సెక్స్ టాయ్స్, నగ్నత్వం, షాక్ చేయడానికి లేదా అసహ్యం కలిగించడానికి ఉద్దేశించిన హింసాత్మక ఇమేజ్లు, రక్తం, గాయాలు, అశ్లీల లేదా అసభ్య భాష ఉన్న చిత్రాలు, వీడియోలో లేని విషయాలు ఉన్నట్లుగా చూపించి ప్రేక్షకులకు తప్పుదారి పట్టించే థంబ్నెయిల్స్. చైల్డ్ సేఫ్టీ రూల్స్. చిన్నారులు సెక్సువలైజేషన్, చిన్నారులు పాల్గొన్న సెక్సువల్ కంటెంట్, చిన్నారులను సెక్సువల్ గా చూపించే కామెడీ, ఫన్నీ వీడియోలు, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఇమేజరీ ఉన్న కంటెంట్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేయకూడదు. అలాగే యూట్యూబ్ నేరుగా ఆ వీడియోలను గవర్నమెంట్ అధికారులకు పంపిస్తుంది. చిన్నారులు పాల్గొనే ప్రమాదకర చర్యలు, చిన్నారులు చేస్తూ కనిపించే ప్రమాదకర పనులు లేదా చిన్నారులను అలాంటి పనులు చేయమని ప్రోత్సహించే వీడియోలు. మద్యం తాగడం, వేపర్స్, సిగరెట్స్, పొగాకు, గంజాయి వాడడం, ఫైర్ వర్కర్ ను తప్పుడు విధంగా ఉపయోగించడం, ఆయుధాలను పర్యవేక్షణ లేకుండా వాడడం, చిన్నారుల్లో భయాందోళనలు కలిగించే పరిస్థితులు సృష్టించడం, బెదిరించడం, హింసను చూపించడం. చిన్నారుల గురించి సైబర్ బుల్లియింగ్ అండ్ హెరాస్మెంట్. చిన్నారిని అవమానించడానికి, మోసం చేయడానికి, ఇన్సల్ట్ చేయడానికి ఉద్దేశించిన కంటెంట్. చిన్నారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం, ఇతరులను చిన్నారి హెరాస్ చేయమని ప్రోత్సహించడం. ఈ పాలసీ వీడియోలు, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్, కామెంట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ స్ట్రీమ్స్, ప్లేలిస్ట్ అన్నింటికీ వర్తిస్తుంది. ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి. ఆత్మహత్య మరియు ఆహార సంబంధ సమస్యల పాలసీ. ఆత్మహత్య, స్వీయ హాని లేదా ఆహార సమస్యలను ప్రోత్సహించే కంటెంట్. సబ్స్క్రైబర్లకు పెద్ద ప్రమాదం కలిగించే వీడియోస్ చేయకూడదు. వల్గర్ లాంగ్వేజ్ పాలసీ. కొన్ని పదజాలాలు 18 కంటే తక్కువ వయసు ఉన్న వారికి సరిపోవు. టైటిల్, థంబ్నెయిల్స్ లేదా మెటాడేటాలో సెక్సువల్ సూచనలు, అధికంగా సెక్సువల్ సౌండ్స్ వాడడం. మన థర్డ్ టాపిక్ వైలెంట్ ఆర్ డేంజరస్ కంటెంట్. హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్ కంటెంట్ పాలసీ. శారీరక ప్రమాదం కలిగించే ఛాలెంజ్లు, ప్రాంకులు, తీవ్రమైన భావోద్వేగ భారం కలిగించే ప్రాంకులు, తీవ్రమైన గాయం లేదా మరణం కలిగించే చర్యలు, ఇతరులను హాని చేయడం లేదా చంపడం కోసం ఎలా చేయాలో చూపించడం, గాయానికి లేదా మరణానికి కారణమయ్యే పేలుడు వస్తువులను తయారు చేయడం కోసం సూచనలు, వస్తువులు దొంగలించడం లేదా ఉచితం పొందడం సూచనలు ఇచ్చే వీడియోలు, క్రిప్టోకరెన్సీ లేదా వాలెట్ వివరాలు అడిగే కంటెంట్. వైలెంట్ ఆర్ గ్రాఫిక్ కంటెంట్ పాలసీస్. హింసాత్మక గ్రాఫిక్ కంటెంట్. వ్యక్తులపై హింసాత్మక చర్యలు చేపట్టేందుకు ఇతరులను ప్రేరేపించడం, మైనర్లతో సంబంధం ఉన్న పోరాటాలు, రోడ్డు ప్రమాదాలు, ఉగ్రవాదుల దాడి తర్వాత పరిస్థితులు, వీధి పోరాటాలు, శారీరక దాడులు, జ్వాలలు, బాధ, మృతదేహాలు, దొంగతనాలు, సబ్స్క్రైబర్స్ షాక్ లేదా అవమానానికి గురి చేయడానికి ఉద్దేశించిన ఇతర సంఘటనల వీడియోలు, ఆడియో లేదా చిత్రాలు, రక్తం, వాంతులు వంటి శరీర స్రవాలను చూపే వీడియోలు లేదా చిత్రాలు, పెద్ద గాయాలున్న మృతదేహాల చిత్రాలు, ఉదాహరణకు కత్తిరించిన అవయవాలు. జంతు దుర్వినియోగ కంటెంట్. ఒక మనిషి దుర్మార్గంగా జంతువును సంప్రదాయ లేదా సాధారణ పద్ధతులు మినహాయించి బాధను అనుభవపరుస్తున్న కంటెంట్. సంప్రదాయ లేదా సాధారణ పద్ధతులకు ఉదాహరణలు వేట, ఆహార తయారీ. సంప్రదాయ లేదా సాధారణ పద్ధతులు మినహాయించి జంతువును అనవసరంగా బీభత్స పరిస్థితిలో ఉంచే కంటెంట్. జంతువులపై తీవ్రమైన నిర్లక్ష్యం, దుర్వినియోగం లేదా హాని జరగడం గౌరవించే లేదా ప్రోత్సహించే కంటెంట్. జంతు రక్షణను హానికర పరిస్థితుల్లో ఉంచే కంటెంట్. నాటకీయ లేదా కల్పిత కంటెంట్. విద్య, డాక్యుమెంటరీ, శాస్త్రీయ లేదా కళాత్మక సందర్భం ఉన్నప్పటికీ ఈ కంటెంట్ రకాలను
అనుమతించకపోవచ్చు. హింసాత్మక, శారీరక, లైంగిక దాడులు, ఘోర లేదా పెద్ద హింసాత్మక ఘటన సమయంలో ఆయుధాలు, గాయపడ్డ బాధితులు, కనిపించే లేదా వినిపించే వీడియోలు, హింస జరగడానికి నిర్దిష్ట సమయంలో లేదా నిర్దిష్ట వ్యక్తులు లేదా సమూహాలను లక్ష్యంగా చేసేందుకు ఇతరులను ప్రేరేపించడం, మైనర్ల మధ్య నిజమైన పోరాటాలు, మైనర్లు కేవలం ఆట పోరాటం చేస్తున్నట్లు మాత్రమే చూపితే అనుమతించవచ్చు. క్రీడా కార్యక్రమాల బయట జరిగే దాడులు లేదా గొడవలు. వైలెంట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ పాలసీ. ఇతరులను హింసాత్మక చర్యలకు ప్రేరేపించే ఉద్దేశంతో ప్రముఖ ఉగ్రవాద, తీవ్రవాద లేదా నేర సంస్థల నాయకులు ప్రశంసించే కంటెంట్. తీవ్రవాద, నేర లేదా ఉగ్రవాద సంస్థల్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఉద్దేశించిన కంటెంట్. బందీలను చూపించే ఉగ్రవాద సంస్థ తరపున బెదిరించడం, భయపెట్టడం లేదా డిమాండ్ చేయడానికి ఉద్దేశంతో పోస్ట్ చేసిన కంటెంట్. హత్యలు లేదా పెద్ద హింసాత్మక సంఘటనల సమయంలో నేరస్తుడు స్వయంగా చిత్రీకరించిన వీడియోలు, వాటిలో ఆయుధాలు, హింస లేదా గాయపడిన బాధితులు కనిపించడం లేదా వినిపించడం. హేట్ స్పీచ్ పాలసీ. వ్యక్తులు లేదా గుంపులపై హింసను లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్. వయస్సు, కులం, జాతి, వంశం, వికలాంగత్వం, వలసదారుల స్థితి, జాతీయత, మతం, లింగభేదం లేదా లైంగిక అభిరుచి, యుద్ధ సేవ చేసిన వారి స్థితి, పెద్ద హింసాత్మక ఘటనల బాధితులు మరియు వారి కుటుంబ సభ్యుల గురించి చెప్పే వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయకూడదు. హెరాస్మెంట్ అండ్ సైబర్ బుల్లింగ్ పాలసీస్. ఒకరి ఫోటోలను మళ్లీ చూపిస్తూ ఈ ప్రాణి దంతాలు చూడు ఎంత అసహ్యంగా ఉన్నాయో వంటి వ్యాఖ్యలు చేయడం. వీడియో మొత్తం ఆ వ్యక్తి సహజ గుణాలపై దూషణాత్మక వ్యాఖ్యలతో నిండి ఉండడం. వ్యక్తిని వారి సహజ గుణాలను ఆధారంగా తీసుకుని తీవ్రమైన అవమానాలతో మానవత్వం లేకుండా చూపించడం. ఉదాహరణకు, ఈ ఆడిది ఒక కుక్కలా ఉంది, మొహం జంతువు లాంటిది, శరీరం కూడా కుక్కలా చెదిరిపోయింది వంటి వ్యాఖ్యలు. ఒక వ్యక్తిని లక్ష్యంగా తీసుకుని వారి మరణం లేదా తీవ్రమైన గాయాన్ని కోరుకోవడం. ఎగ్జాంపుల్, ఆమె నాకు ఇష్టం లేదు, ట్రక్కు ఢీకొట్టి చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పడం. ఒక సినిమా క్లిప్ లోని పాత్రను కాల్చి చంపే సన్నివేశంపై నిజమైన వ్యక్తి ఫోటోను ఎడిట్ చేసి పెట్టడం. శనివారం నిన్ను చూసినప్పుడు చంపేస్తా వంటి స్పష్టమైన బెదిరింపులు. అలాగే చేతిలో ఆయుధంతో జాగ్రత్తగా ఉండు, నేను వస్తున్నాను వంటి పరోక్ష హింస చూపించే వ్యాఖ్యలు కూడా ఇందులోకి వస్తుంది. ఒకరి వ్యక్తిగత పబ్లిక్ కాని వివరాలు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, ఈమెయిల్ షేర్ చేసి వారిపై వేధింపులు జరగడానికి ఇతరులను ప్రేరేపించడం. ప్రత్యేకంగా ఒక వ్యక్తిపై హింసను ప్రోత్సహించడానికి తయారు చేసిన వీడియో గేమ్ కంటెంట్. మన టాపిక్ నంబర్ 4, రెగ్యులేటెడ్ గుడ్స్. ఇల్లీగల్ ఆర్ రెగ్యులేటెడ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ పాలసీస్. నియంత్రిత వస్తువులు మరియు సేవలు నేరుగా అమ్మడం లేదా లింక్ ఇవ్వడం. నిషేధిత వస్తువులు, సేవల ఎగ్జాంపుల్స్: మద్యం, బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లు, దొంగలించిన క్రెడిట్ కార్డులు లేదా ఇతర ఆర్థిక సమాచారం, నకిలీ పత్రాలు లేదా కరెన్సీ, నియంత్రిత మాదక ద్రవ్యాలు మరియు ఇతర డ్రగ్స్, పేలుడు పదార్థాలు, అంతరించిపోతున్న జాతులు లేదా వాటి భాగాలు, తుపాకులు మరియు కొన్ని తుపాకుల ఎక్విప్మెంట్స్, నికోటిన్, అనుమతి లేని ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్లు, సెక్స్ ఆర్ ఎస్కార్ట్ సేవలు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే ఔషధాలు, లైసెన్స్ లేని వైద్య సేవలు, మానవ అక్రమ రవాణా, డార్క్ వెబ్సైట్ లో డ్రగ్స్ కొనుగోలు చేయడం ఎలా అని చూపించే కంటెంట్. మైనర్లు మద్యం, సిగరెట్, పొగాకు, గంజాయి తప్పుగా ఉపయోగించడం, బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్ల వినియోగం చూపించడం, గంజాయి విక్రయించే సైట్లకు లింకులు పంపడం. ఫైర్ ఆర్మ్స్ పాలసీ. తుపాకులు నేరుగా విక్రయించడం లేదా తుపాకులు అమ్మే సైట్లకు లింకులు ఇవ్వడం, తుపాకీ తయారీపై సూచనలు ఇవ్వడం, తుపాకీ సేఫ్టీ పరికరాలను తొలగించడం ఎలా అని చూపడం అనుమతించబడదు. మన టాపిక్ నంబర్ 5, మిస్ఇన్ఫర్మేషన్. జనాభా లెక్కల్లో పాల్గొనడానికి అడ్డుకోవడం. జనాభా లెక్కలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో లేదా ఎవరికి అర్హత ఉందో అనే విషయాలపై తప్పుదారి పట్టించే కంటెంట్. అలాగే జనాభా లెక్కల్లో పాల్గొనకుండా ప్రజలను నిరుత్సాహపరచడం, పాత సంఘటనల పాత వీడియోలు ప్రస్తుత సంఘటనలుగా తప్పుడు ప్రకటనలు చేస్తూ చూపించడం. ఎలక్షన్స్ మిస్ఇన్ఫర్మేషన్ పాలసీ. ఎన్నికల సిబ్బంది అభ్యర్థులు లేదా ఓటర్లను బెదిరించే కంటెంట్. సాంకేతికంగా మార్చిన ఫుటేజ్ ను ఉపయోగించి ఒక ప్రజాప్రతినిధి పోటీ నుండి తప్పుకున్నట్లు తప్పుడు విధంగా చూపడం. మెడికల్ మిస్ఇన్ఫర్మేషన్ పాలసీ. ఇప్పటికే ఆమోదించబడిన వ్యాక్సిన్ల భద్రత, సమర్థత లేదా పదార్థాలపై తప్పుడు సమాచారం ఇవ్వడం. తీవ్రమైన హానికి కారణమయ్యే పదార్థాలు లేదా పద్ధతులను ప్రచారం చేయడం. వ్యాధి వ్యాప్తి గురించి తప్పుడు సమాచారం. వైద్య నిపుణుల చికిత్సను తీసుకోవద్దని నిరుత్సాహపరచడం. సక్సెస్ఫుల్ గా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు సంబంధించిన పాలసీస్ అన్ని అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన రూల్స్ కు సంబంధించిన PDF నోట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్లి ఫాలో చేసి కమ్యూనిటీ గైడ్ లైన్స్ నోట్స్ అనే నాకు డైరెక్ట్ మెసేజ్ పంపండి. ఫ్రీగా PDF నోట్స్ ని మీకు పంపుతాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.